అధికారంలో ఉండి ఈ విధంగా రోడ్లు వేసింది కదా, మీరు దీని మీద అసలు ఎలా ఖండిస్తున్నారు? పోరాటం ఎలా అసలు చేయాలనుకుంటున్నారు? అధికార పార్టీ రోడ్లు వేయలే. అసలు 20 సంవత్సరాల క్రితం మా అమ్మగారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఈ దేవస్థానానికి రోడ్డు వేశారు. తర్వాత మళ్ళీ ఒకసారి పొంగులూరి పుల్లయ్య గారు మండల ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ కొంత ఇది చేయడం జరిగింది. అధికార పార్టీ మెయిన్ రోడ్స్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఉంది. కనీసం గుంతలు పూడ్చలేని పరిస్థితి ఉంది. అనేక మంది ఆ గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ళకి చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు పగలపూట అంటే రాగలుగుతాం, అదే నైట్ అయితే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అసలు దీన్ని ప్రజలందరూ ఖండించాల్సిందే కదా. ప్రజలు ఖండించిన ఆయన అందుకనే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోడ్ల పైన అయితే రోడ్లు మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వేసి అన్ని చోట్లకు కూడా ఈ రోడ్లు వేసే బాధ తప్పుద్దని ఆయన ఆలోచన చేశాడు. మరి అది ఎప్పుడు అమలు చేస్తాడో మాకు తెలియదండి. ఇప్పుడు 450 ఏళ్ళుగా ఉన్న ఎంతో పూర్వ వైభవం పొందుతున్న ఈ యొక్క ఆలయానికి మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేస్తారు? దీనికి రోడ్లు, ఇక్కడ త్రాగునీరు, వాటర్ ట్యాంకులు ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తాం. గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ సహకారంతో కలిసి మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మీరు ఒకసారి గెలిచోడు మళ్ళీ ఆయన మీద పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే 4 సార్లు గెలిచిన ఆయన ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యం. సొంత అభివృద్ధి మాత్రం చాలా పూజ్యం. అన్నదమ్ములిద్దరూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విచ్చలవిడిగా లిక్కర్ ద్వారా దోపిడీ చేశారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితి ఎక్కడా త్రాగటానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. 4 సార్లు శాసనసభ్యుడైనాడు, కనీసం నీళ్ళు ఇవ్వలేకపోయాడు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైంది ఈ విషయం. ఇతని వలన అతని కుటుంబం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందరు, ఈ ప్రజలు అభివృద్ధి చెందరు. ఒక పరిశ్రమ తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఒక ఎకరాకు నీళ్లు పారిచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రజలందరినీ ఆయన తీసుకురాకపోగా ప్రజల మీద దాడులు, దోపిడీలు, దుర్మార్గం, కుట్రలు, తప్పుడు కేసులు, పోలీస్ స్టేషన్లో వేధింపులు, ఇవన్నీ కూడా ప్రజలు రైతాంగం పాస్బుక్ కావాలంటే ఎకరాకి 10 నుంచి 15,000 ఇవ్వాలి. చివరికి పసిపిల్లలు తినే కోడిగుడ్లు కూడా వాళ్ళకి అరగవని ఈయనే తినేస్తా ఉన్నాడు. ఇది నియోజకవర్గంలో పరిస్థితి అన్నమాట. నా పుట్టలో ఏలెడితే నేను కుట్టనా అన్నదంట చీమ. అట్లానే ఆయనకి మార్గానికి అడ్డం వచ్చినా, ఆయన్ని ప్రశ్నించినా, ఆ పార్టీని ప్రశ్నించినా అందరినీ ఎవరు అక్కడ మాత్రం కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏది చూడడనమాట. అందరినీ వేధిస్తారు, అందరినీ సాధిస్తారు, అందరినీ స్టేషన్లో పడేస్తారు, అందరినీ కొట్టిస్తాడు, అందరి మీద తప్పుడు కేసులు పెట్టేస్తాడు. ఇక్కడ మాత్రం వైసీపీ పార్టీ సామాజిక న్యాయం, వేధింపులు, సాధింపులు, దోపిడీల్లో మాత్రం సామాజిక న్యాయం పాటిస్తుంది. సార్, పల్నాడు జిల్లాకి అసలు ఫ్యాక్షనిస్ట్ ఏరియా అనే ముద్ర అసలు ఎందుకు వచ్చిందో, అలా ఎందుకు పడింది అసలు? అది సహజంగా చరిత్ర, ఆ చారిత్రాత్మకమైన ప్రాంతంలో ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. పల్నాడు యుద్ధం జరిగింది. ఇది పల్నాడు యుద్ధం అనేది ఒక మినీ మహాభారతం లాంటిది. అక్కడ అన్నదమ్ముల మధ్యలో, ఇక్కడ అన్నదమ్ముల మధ్య, అక్కడ పాచికలు అయితే ఇక్కడ కోడి పందాలు. కాకపోతే ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మీరు దేశంలో ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుందో అక్కడే విప్లవాలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, ఫ్యాక్షన్ ఉంటుంది. ఈ ప్రాంతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కూతవేటి దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజల్లో పొలాల్లో నీళ్ళేవు, ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు. ప్రజలకి కనీసం తాగునీళ్ళు కూడా వచ్చే పరిస్థితులు లేకుండా అయిపోయినాయి. అందుకనే బాబు గారు మొన్ననే అనౌన్స్ చేశారు, 600 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో ముందుగా సాగునీరు, అలాగే వరికపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఎక్కడ వీలైతే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను తీసుకొచ్చి ముందు ఈ పల్నాడు ప్రాంతం సాగునీరు, తాగునీరు, అలాగే విద్య, వైద్యం ఈ రంగాల్ని మరి అభివృద్ధి చేయాలి. ఈ పల్నాడుని మళ్ళీ వెనకబడిన ప్రాంతంగా కాకుండా
అభివృద్ధి పదమైన పల్నాడిని చూపాలని చెప్పేసి బాబు గారు ఉన్నారు. అలాగే మా అదృష్టం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఈరోజు మాకు ఎంపీగా వస్తున్నారు. వారు కూడా అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించే నాయకులు కాబట్టే వరికపొడిసెలకి అటవీ అనుమతులను తీసుకురాగలిగినారు. అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఈ వెనకబడిన పల్నాడు ప్రాంతంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం కానీ సాగునీరు, త్రాగునీరు అందించడం మా ప్రథమ లక్ష్యం. మేము గెలిచిన తర్వాత మేము చేపట్టే కార్యక్రమాలు ఇవే. సార్, గ్రామాన తిరుగుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు టీడీపీ మేనిఫెస్టో ఒకటి అమలు చేశారు. అందులో మహిళలకి పెద్దపీట వేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు కదా, వాటిపై మీరు తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? మంచి స్పందన ఉంది. ప్రత్యేకించి ఈరోజు కళలకు రెక్కలు చాలామంది యువత, ముఖ్యంగా మరి ఆడబిడ్డలు చదువుకుంటారు, నేను ఇది కావాలి అది కావాలి అంటారు. వాళ్ళ కుటుంబంలో ఆర్థిక స్తోమత సహకరించకపోవచ్చు. అలాంటి వాళ్ళని వాళ్ళ కళలు వాళ్ళు సాకారం చేసుకోవటం కోసం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ హామీగా ఉండి వాళ్ళకి వాళ్ళు చదువుకునేందుకు ఎక్కడైనా సరే, దేశంలో ఎక్కడైనా వాళ్ళు చదువుకోవటానికి బ్యాంకుల ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, ఏదైతే వాళ్ళ విద్యకి అవసరమైన డబ్బుకి ఆ వడ్డీ అనేది ఉమ్మడి ప్రభుత్వం భరించే విధంగా అనేక రకమైన ఈరోజు చర్యలు తీసుకుంటుందన్నమాట. డబ్బు లేకుండా ఏ ఆడబిడ్డ తన కళల్ని మరి కళలు చేసుకోకూడదు, ఆ కళల్ని సాకారం చేసుకోవాలి అనే ఆలోచనతో నిన్ననే ప్రకటించడం జరిగింది. మరి ఆడబిడ్డల పట్ల ఆ రోజు దీపం పథకం కానీ, ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి మరి 1500 రూపాయలు నెలకి 59 సంవత్సరాల వరకు కూడా అందించాలనేది, అలాగే ప్రతి స్త్రీ కూడా నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా ఇంటి దగ్గరికి నీళ్లు నడపాలి, ఇలాంటి కార్యక్రమాలు. అంతేకాదు ఇంకా సూపర్ 6లో చాలా ఉన్నాయి. కానీ ఆడబిడ్డల కోసం ఎప్పుడూ ఆలోచించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకి అధికారంలో, రాజ్యాధికారంలో రిజర్వేషన్లు కల్పించాం. అలాగే ఉద్యోగ అవకాశాల్లో, చదువుకోవడానికి కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాం. ఈరోజు మరి ఆడబిడ్డలు ఈ పొగసూరిన కర్రలతోటి ఆ రోజు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఆడపిల్లలకి. ఇంతకన్నా దేశంలో ఆడపిల్లల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఏదీ లేదు. మా నాయకుడు, మా వ్యవస్థాపక నాయకులు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత మా చంద్రబాబు నాయుడు గారే ఆడబిడ్డల గురించి ఇంత ఆలోచించారు. సార్, ఈ పల్నాడు జిల్లాలో 20కి పైగా మర్డర్స్ జరిగినాయి అన్నారు. ఆ కుటుంబాలకి మీ నుంచి ఎలాంటి భరోసా? ఇక్కడ వ్యవస్థలో లోపాలు మొదటిది సత్వర న్యాయం అనేది లేకపోవటం అనేది ఒకటి. పోలీసు వ్యవస్థ, మూడో వాళ్ళు రాజకీయ వ్యవస్థ. ఈ మూడు మరి సమతుల్యంగా కలిసి ఈ ఫ్యాక్షన్ని నిర్మూలించాలని ఒక ఆలోచన చేస్తే అది సాధ్యమవుతుంది. దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ వ్యవస్థలు ఓటుకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఈరోజు మేము రోజు సంవత్సరం నుంచి దొంగ ఓట్లను తీసేయటం, చనిపోయిన ఓట్లను తీసేయటం, మా ఓటు తీసేస్తే మేము చేర్చుకోవటం, ఈ విధంగా ఓటు హక్కుని కాపాడే బాధ్యతని వ్యవస్థలు తీసుకోకుండా రాజకీయ పార్టీని ఎత్తి మీద వేసినాయి. ఒక ఆధార్ అనుసంధానం చేయాలి అంటే దానికి ఒక హోటల్లో రూమ్ తీసుకోవాలంటే ఆధార్ అడుగుతారు, రైల్వే రిజర్వేషన్కి ఆధార్ అడుగుతారు, తిరుమల టికెట్ తీసుకోవాలంటే ఆధార్, ప్రతిదానికి ఆధార్ అడుగుతారు. కానీ ప్రజాస్వామ్యంలో ఓటుని కాపాడటానికి ఆధార్ని లింకప్ చేయటం మ్యాండటరీ కాదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానమే ఇవ్వటం అనేది దురదృష్టకరం. ముందు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకి రక్షణ కల్పించాలి. తద్వారా వాళ్ళు సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతారు. ఈ గొడవలు, ఈ కుట్రలు, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఎరైజ్ కాకుండా ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే అసలు ఓటు ఉన్నవాళ్ళు ఎక్కడైనా వేసే అవకాశం కల్పించాలి. ఫలానా బూత్లో ఉన్నాడు ఫలానా చోట వేయాలంట మూలంగా కూడా ఆ బూత్ క్యాప్చరింగ్లో ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మాకు ఓటేసి గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి, అభివృద్ధిని మరి చూద్దాం, అభివృద్ధిని అందరం కలిసి ఈ పల్నాడుని అభివృద్ధి చేసుకుందాం. అన్ని పార్టీల వాడు కూడా దీన్ని నాతో కలిసి రావాలని చెప్పేసి పిలిపిస్తున్నాను.